హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇది ముందు వీడియోలో క్లిప్ అండి. అంటే ట్యాంక్ నుంచి అవుట్ పాయింట్లకి ఇచ్చే ముందు వీడియోలో చేసినటువంటి క్లిప్ అండి. పాస్ట్ ఇప్పుడు మనం కంటిన్యూగా చూద్దాము ఫ్రెండ్స్. ఇందా ఎల్ బెండ్ వేసాం కదా ముందు వీడియోలో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం టీ బెండ్ వేద్దామండి. టీ బెండ్ ఎందుకు వేస్తున్నామంటే ఒకటి ఎక్స్టెన్షన్ అటువైపు వేయాలి, ఒకటేమో ముందుకు వేయాలండి. అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ టీ బెండ్ అనేది వేసుకుంటున్నాను. ఒకవేళ ఇటువైపు లేకపోతే ఎల్ వేసుకుంటే సరిపోతుంది, కానీ ఇటువైపు కూడా ఒక పాయింట్ ఎట్టమన్నారు కాబట్టి దానికోసం ఏం చేస్తున్నానంటే అక్కడ టీ బెండ్ అనేది వేసుకుంటున్నానండి. టీ బెండ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ టీ బెండ్ని కూడా మనము మన లెవెల్ ప్రకారం వేసుకోవాలండి. అంటే యాంగిల్ కరెక్ట్గా ఉండేలా వేసుకోవాలి. యాంగిల్ బాగోకపోతే పైప్ అనేది పైకి ఎత్తి పెడుతుంది, అప్పుడు మనం ఇబ్బంది పడాలి. ఫ్రెండ్స్ చూసారు కదా, టీ బెండ్ నుంచి నేను పాయింట్ వేయాలనుకున్నాను కదా, అక్కడికి ఓ పైప్కి ఎల్ బెండ్ కనెక్ట్ చేసుకొని ఆ యొక్క పైపు కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనము గమ్ వేసుకున్న తర్వాత దానికి డైరెక్ట్ ఆ టీ బెండ్కి అటాచ్ చేసేసుకుందామండి. సరే, ఈ విధంగా మనము టీ బెండ్కి ఆ గమ్ వేసిన పైపు అటాచ్ చేసుకుంటున్నాము. అటాచ్ చేసుకున్న తర్వాత అక్కడ మనం పాయింట్ ఎట్టాలి కదా, ఆ పాయింట్ కోసం ఏం చేయాలంటే ముందుగా మనం ఆల్రెడీ ఓ పైపు కోసుకొని కొలత తీసుకొని కోసుకున్నానండి. దానికేమో బ్రాసియాలు లెక్కించాను. ఆ బ్రాసియాలు ఎక్కించిన ఒక ఎండ్ ఉంది కదా ఆ పైపుకి, ఆ ఎండ్ ఏం చేస్తానంటే ఇందాక ఎల్ బెండ్ వేసాం కదా, ఎల్ బెండ్ కనెక్ట్ చేసేస్తున్నానండి. సో కదా, ఈ విధంగా ఇక్కడ పాయింట్ అనేది ఈజీగా వేసుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ఎక్స్టెన్షన్ అండి. ఇక్కడ ముందుకు మనము పైప్ లైన్ అనేది ఎక్స్టెన్స్ చేయాలి కాబట్టి దానికోసం ఈ టీకి కనెక్ట్ చేస్తున్నానండి ఓ పైపు. సరే కదా, ఈ విధంగా పైప్ అనేది కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ పైపు కాకుండా ఒక పైప్ తీసుకొని ఆ పైపుకి మనము టీ బండి అటాచ్ చేసుకుందామండి. అక్కడ కూడా మూడు వైపులా మనం పాయింట్ ఇవ్వాలి కాబట్టి, అంటే ఇలాగ 2 పాయింట్లు ఇవ్వాలి కాబట్టి ఏం చేస్తున్నానంటే డైరెక్ట్గా పైప్ పెద్ద పైప్ తీసుకొని దానికి టీ బండి వేసుకున్నానండి. ఎందుకు వేసుకున్నాను అనేది ముందు తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇందాక టీ బెండ్ నుంచి మనం పైప్ వేసుకున్నాం కదా, దానికి సాకెట్ వేసుకొని అటాచ్ చేసుకుంటున్నానండి. అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ టీ దగ్గర నుంచి మనము పాయింట్ అనేది పైప్ అనేది ఎక్స్టెన్షన్ చేసుకొని చూసారు కదా, ఇక్కడ టీ వేసుకున్నాం కదా ఇందాక. చూసారు కదా, ఈ విధంగా టీ బండి అనేది వేసుకున్నాను. ఇటువైపు ఒక పాయింట్, అలాగే పైకి ముందు పక్క ఒక పాయింట్ ఇవ్వాలి కాబట్టి నేను టీ బండి అనేది వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత పైప్ కట్ చేసుకొని దానికి ఎల్ బెండ్ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఆ టీ ఉంది కదా, టీ దగ్గర కొలత వేసుకున్నాను. కొలత వేసుకున్న తర్వాత కొలత కట్ చేశానండి. కట్ చేస్తే తీరా చూసుకున్నట్లయితే ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం అది సరిపోతుందో చాలదు అనేది. ఫ్రెండ్స్, ఈ విధంగా నేను ఆ టీ బండి కనెక్ట్ చేశానండి. ఎల్ వేసిన పైప్ ఉంది కదా, ఆ పైప్ని కనెక్ట్ చేసి చూస్తే ఆ పైప్ అనేది షార్ట్ అయిపోయిందండి. అంటే చిన్నది కట్ చేశాను కొలత కంటే, అందువల్ల ఆ పైపు కరెక్ట్గా ఫిట్ అవ్వదండి. దానికోసం నేను తీసాను. తీసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ ఎల్ బెండ్ వేస్ట్ అవ్వకుండా ఎల్ బెండ్ ఒక్కో సాకెట్ ఎట్టుకునేలాగా కట్ చేసుకొని దానికి పైప్ వేసుకుందామండి. పైప్ వేసుకున్న తర్వాత ఆ పైపుని కట్ చేసుకుందాం. చూసారు కదా, అక్కడ సాకెట్ అనేది వేసాను. వేసి ఒక పైపు దాన్ని కొలత వేసుకొని కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ టీకి అటాచ్ చేసేద్దామండి. టీ బండికి అదే విధంగా టీ బండికి అటాచ్ చేస్తాను. అటాచ్ చేస్తే ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉందండి. బాగా చూసుకున్నట్లయితే యాంగిల్ కరెక్ట్గా ఉండేలాగే ఎల్ బెండ్ పైకి ఉండేలా చూసుకోవాలి. సో అది ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. ఈ విధంగా ఇక్కడ పాయింట్కి అనేది మనం టీ బెండ్ వేసుకున్నామండి. టీ బెండ్ వేసుకున్న తర్వాత ఓ పైప్ తీసుకోవాలి. పైప్ తీసుకొని ఆ పైప్ని ఏం చేద్దామంటే డైరెక్ట్గా మనము ఇందాక ఎల్ బెండ్ వేసుకున్నాం కదా, ఆ ఎల్ బెండ్లో అటాచ్ చేసేద్దామండి. అంటే దానికి ఫిట్ చేసేద్దాం. ఫిట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఒక్కో ఎల్ బెండ్ తీసుకోవాలండి. ఒక్కో ఎల్ బెండ్ తీసుకున్న తర్వాత సరే కదా, ఈ విధంగా ఎల్ బెండ్ తీసుకొని నేను కొలత అనేది వేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ పక్కకి వేయాలి కాబట్టి అక్కడ ఎల్ అనేది వేస్తున్నామండి. సరే, చాలా ఈజీగా ఉంటుంది వర్క్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా ఎల్ బెండ్ అనేది ఫిట్ చేశాను కదా, ఫిట్ చేసిన తర్వాత ఒక పైపు కొలత వేసుకొని నార్మల్గా ఇప్పుడు ఎల్ వేసాం కదా, ఆ ఎల్ కన్నా ఫిట్ చేసుకోవాలండి. లేకపోతే బ్రాషెల్ తీసుకొని బ్రాషెల్ అన్న కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ చేసి కొలత వేసుకోవచ్చు. అలా కాకుండా డైరెక్ట్గా మనము ఆ ఎల్కే ఫిట్ చేసేద్దాం. ఫిట్ చేసిన తర్వాత ఇప్పుడు ఓ బ్రాషెల్ తీసుకొని మనం పైపు ఒక ఎండ్ ఉంది కదా, ఓ ఎండ్ ఎల్కి ఫిట్ చేసాము. ఒక ఎండ్ ఉంది కదా, ఎండ్కి ఏం చేస్తామంటే డైరెక్ట్గా బ్రాషెల్ అనేది కనెక్ట్ చేసేస్తామండి. ఇలా ఫిట్ చేసేద్దాం. ఫిట్ చేసేస్తే ఇక్కడ పాయింట్ అనేది ఏర్పడింది. సరే, చాలా ఈజీగా ఉంటుందండి వర్క్ అనేది, చాలా సింపుల్. ఇప్పుడు ఏం చేద్దామంటే
ఆ టీ ఉంది కదా, టీకి ఎక్స్టెన్షన్ చేయాలండి. దానికోసం పైపు కనెక్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే బయటకు పాయింట్ వేయాలి, అలాగే పైకి పాయింట్ వేయాలండి. దీనికోసం మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ ఇప్పుడు ఆ పైప్ కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న పైప్కి ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ ఎల్ అనేది కనెక్ట్ చేసేద్దామండి. కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు అది బయటికి ఇవ్వాలి పాయింట్, అలాగే పైకి ఇవ్వాలి. కాబట్టి ఏం చేయాలనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అది చెప్తాను, కానీ మీ ఐడియా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు కదా ఎల్బెండ్ వేస్తున్నానండి. ఎల్బెండ్ ఎందుకు వేస్తున్నాం అన్న డౌట్ రావచ్చు. ముందు కనుక్కొచ్చు కాదు, అలా కాకుండా మనం బయట నుంచి ఒక పైపు లోపల పంపించుకున్న తర్వాత మనం అక్కడ కొలత వేసుకోవాలండి. కొలత వేసుకొని ఈ ఎల్బెండ్ వేసిన పైప్ ఉంది కదా, ఆ పైప్ని కొలత ప్రకారం కట్ చేసుకుందాం. సరే కదా, ఈ విధంగా కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టీ ఉంది కదా, ఎందుకంటే టీ వేసాం అనుకోండి పైకి వెళ్తుంది, అలాగే వెనక్కి కూడా వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు టీ బండి దాన్ని కనెక్ట్ చేసేద్దాం. అంటే ఎల్కి ఆపోజిట్లో కనెక్ట్ చేయాలండి. ఎల్కి ఆపోజిట్లో టీ బండి కనెక్ట్ చేయాలి. అంటే రెండు ఒక పక్క ఉండకూడదు, ఆపోజిట్లో ఉండాలి. సరే, ఈ విధంగా నేను కనెక్ట్ చేసుకున్నానండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ టీకి పైకి కాకుండా ఎదరికి వెళ్ళడానికి అవకాశం ఉంది కదా ఒకటి, దానికి మనం ఇలా గమ్ అనేది వేసుకుందామండి. గమ్ వేసుకున్న తర్వాత మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు ఆ బయట నుంచి వచ్చిన పైప్ ఉంది కదా, ఆ పైప్ని దానికి కనెక్ట్ చేసేద్దామండి. చూసారు కదా, ఈ విధంగా అలా బయటికి వాటర్ వెళ్తుంది, అలాగే పైకి కూడా వాటర్ వెళ్తుందండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రెండు ఎల్లు ఉన్నాయి కదా, ఈ రెండు ఎల్లని మనం పైపు అంటే కొలత వేసుకొని కొలత ప్రకారం ఒక పైప్ అనేది కట్ చేసుకుందామండి. సరే కదా, ఈ విధంగా కొలత వేసుకొని ఇక్కడ డస్ట్ ఉంటే డస్ట్ క్లీన్ చేసుకుంటే చాలా మంచిదండి. ఈ విధంగా కొలత వేసుకున్నాము. కొలత వేసుకున్న తర్వాత పైప్ అనేది కట్ చేసుకుందామండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకున్న పైప్ ఉంది కదా, ఆ పైప్ ఏం చేద్దామంటే అతలం పక్క ఎల్లు ఎక్కించినా పర్లేదు, అది ఇతలం పక్క ఉన్న ఎల్లు ఎక్కించినా పర్లేదండి. ఏ ఎల్లన్నా ఎక్కించుకోవచ్చు, మనం ఫిట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను ఆ ఎల్కి కనెక్ట్ చేస్తానండి. ఆ ఎల్కి కనెక్ట్ చేసిన తర్వాత ఆ పైపుకి ఒక ఎండ్ ఉంది కదా, ఆ ఎండ్ ఏం చేద్దామంటే ఆల్రెడీ ఇక్కడ ఎల్ ఉంది కాబట్టి ఆ ఎల్కి డైరెక్ట్ కనెక్ట్ చేస్తే సరిపోతుందండి. సరే కదా, ఈ విధంగా ఆ పైపుని మనం ఇప్పుడు ఈ ఎల్కి కనెక్ట్ చేసేద్దాం. సరే, చాలా ఈజీగా అయిపోయింది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అక్కడ టీ బెండ్ ఉంది కదా, టీ బెండ్తో మనము పైప్ అనేది ఎక్స్టెన్షన్ చేద్దామండి. సరే, ఈ విధంగా బయటికి ఆల్రెడీ మనము పాయింట్ అనేది వేస్తాము. బయట పాయింట్ వేసిన తర్వాత ఇప్పుడు పైకి మనం పాయింట్ వేయాలి కాబట్టి పైకి కూడా మనం ఏం చేస్తున్నామంటే ఈ విధంగా ఒక పైపుని కట్ చేయకుండా ఆ టీలో ఫిట్ చేసుకున్న తర్వాత మనం బ్రాస్ చేయాలి ఉంటుంది కదా, 1 ఇంచ్ బ్రాస్ చేయాలి. ఇవన్నీ 1 ఇంచ్ పైపులు అండి. 1 ఇంచ్ బ్రాస్ చేయాలి ఉంది కదా, బ్రాస్ చేయాలో డైరెక్ట్ కనెక్ట్ చేస్తే సరిపోతుంది. అక్కడ ట్యాప్ అనేది ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అతల వైపు ఏం చేయాలంటే అతల వైపు కూడా మనం ఎంత పొడవు కావాలితే అంత పొడవు తీసుకొని బ్రాస్ సాకెట్ ఉంటుందండి. ఆల్రెడీ మనం కిచెన్ రూమ్లో వేసినప్పుడు ముందు వీడియోలో చెప్పాను. అలా బ్రాస్ సాకెట్ ఉంటుంది. ఆ బ్రాస్ సాకెట్ డైరెక్ట్ మన టీ దగ్గర నుంచి వెళ్ళిన పైప్ ఉంది కదా, ఆ పైప్కి డైరెక్ట్ కనెక్ట్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా నేను పైప్ లైన్ అనేది పూర్తి చేశానండి. మొత్తం అంటే ట్యాంక్ దగ్గర నుంచి అన్ని పాయింట్లకి పైప్ లైన్ అనేది చాలా ఈజీగా వేసాను. కావాలితే చూడండి, ఒకసారి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ట్యాంక్ ఎట్టామంటే ట్యాంక్ దగ్గర నుంచి ఇలాగా పైప్ లైన్ అనేది గోడంట కిందకు వచ్చి ఇలా వచ్చిందండి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనం పాయింట్ వేసాము. పాయింట్ వేసిన తర్వాత ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మనం ఏం చేసామంటే ఈ విధంగా పైకి ఇక్కడ కిచెన్ ఉందండి, కిచెన్లోకి ఈ విధంగా పాయింట్ అనేది వేసాము. ఆల్రెడీ ప్లాస్టింగ్ చేస్తారు. ఇలా అక్కడ నుంచి టీ బండి వేసి మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసామండి. ఎక్స్టెన్షన్ చేసి అలా ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ నార్మల్గా మనకి వాషింగ్ మిషన్ పెట్టుకుంటారండి. దానికోసమని నేను ఇక్కడ టీ వేసి పైకి పాయింట్ అనేది ఇచ్చాను. అలాగే ముందుగా ఎక్స్టెన్షన్ చేసి ఎల్బెండ్ వేసిన తర్వాత ఇక్కడ టీ బెండ్ వేసి పైకి ఇలాగ ఎదర పాయింట్లకి అవకాశం ఇచ్చాను, అలాగే పైకి పాయింట్కి అవకాశం ఇచ్చానండి. ఈ విధంగా మనం పైప్ లైన్ అనేది పూర్తి చేసాము. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అప్పుడు నేను ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది.
ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పు చేస్తే దాని గురించి కూడా సొల్యూషన్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ అప్. బాయ్ బాయ్. చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా